భారత రాజకీయాల్లో సాదాసీదా ముఖ్యమంత్రుల శకం ముగిసిపోతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తెల్లటి కుర్తా, రబ్బర్ చుప్పలతో నిరాడంబరంగా కనిపించేందుకు నేతలు ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొందరు తమ సంపదను, విలాసవంతమైన జీవన శైలిని ప్రదర్శించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ కొత్త రాజకీయ వరవడిని తమిళనాడు నేత విజయ్, కర్ణాటక నేత డీకే శివకుమార్ ఉదాహరణలుగా నిలుస్తున్నారు. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న డీకే శివకుమార్ ఈ కొత్త ట్రెండ్ కు నిలువుటద్దంలా కనిపిస్తారు. ఆయన తన విలాసవంతమైన జీవన శైలిని ఎప్పుడూ దాచుకోలేదు. ఖరీదైన గూచీ స్కార్ఫ్లు, లూయి విటన్ స్టోల్స్, రోలెక్స్, కార్టియర్ వంటి లగ్జరీ వాచ్లను ధరించి బహిరంగంగా కనిపిస్తారు. గతంలో తన వాచ్లపై విమర్శలు వచ్చినప్పుడు నాకు నచ్చిన వాచ్ ధరించే హక్కు నాకు లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 1413,80,00,000 రూపాయలు. రియల్ ఎస్టేట్, క్వారీయింగ్, విద్యా సంస్థల ద్వారా ఆయన భారీ ఆస్తులు కూడబెట్టారు. మరోవైపు తమిళనాడులో తన టీవీకే పార్టీని అతిపెద్ద శక్తిగా నిలిపిన నటుడు, రాజకీయవేత్త విజయ్ తీరు దీనికి భిన్నం. ఆయనది నిశ్శబ్ద సంపద. తన ఎన్నికల అఫిడవిట్లో 624 కోట్ల నికర ఆస్తులు ప్రకటించిన విజయ్ డబ్బు విషయంలో చాలా సాంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తారు. ఆయన తన సంపదలో దాదాపు 313 కోట్లను కేవలం బ్యాంక్ డిపాజిట్ సేవింగ్స్ ఖాతాల్లోనే ఉంచారు. ఒకే సేవింగ్స్ ఖాతాలో 213 కోట్లు ఉండడం గమనార్హం. స్టాక్ మార్కెట్లో ఆయన పెట్టుబడులు నామమాత్రం. అయితే 220 కోట్ల విలువైన స్థిరాస్తులు, 13,50,00,000 రూపాయల విలువైన లగ్జరీ కార్ల కలెక్షన్ ఆయనకు ఉంది. డీకే శివకుమార్ తన సంపదను ఆడంబరంగా ప్రదర్శిస్తే విజయ్ దానిని నిశ్శబ్దంగా దాచుకున్నారు. కానీ వీరిద్దరిది ఒకే మార్పును సూచిస్తున్నారు. భారత రాజకీయాల్లో కొత్త తరం నేతలు పేదరికాన్ని నటించవలసిన అవసరం లేదని భావిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించే ఖరీదైన వస్తువులు ఇప్పుడు నేతల బ్రాండ్లో ఒక భాగంగా మారుతున్నాయి. ఈ పరిణామం భారత రాజకీయాల్లో వస్తున్న ఓ కీలక మార్పుకు సంకేతంగా నిలుస్తోంది.